అన్నా నమస్తే. మిషని ఉన్న ఓనర్లకు అందరికీ చెప్తున్నా, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లకు అందరికీ గత 2-3 సంవత్సరాల కింద తమిళనాడు నుంచి బయట నుంచి బండ్లు వచ్చేది, మా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగపోయేది. కానీ ఇప్పుడు మన లోకల్లో ఏం చేస్తున్నారంటే, లోకల్లో బండ్లు ఎక్కువయ్యాయి తక్కువయ్యో అక్కడి నుంచి బండ్లను రానిస్తలేరు. కానీ వీళ్ళు టైంకి రారు. మరి వానలు విపరీతంగా వస్తున్నాయి, రాళ్ళవాన పడుతున్నాయి. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఈ ఓనర్లు ఏం చేస్తారంటే, ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న దగ్గరికే పోతురు. మరి ఎకరం 2 ఎకరాల పరిస్థితి ఏంది? ఒక యువకుని నేనే పొద్దున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మిషన్ దగ్గర ఉంటున్నా. ఒక 50-60 సంవత్సరాల ఏజీ ముసలోళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడతారో మీరు అర్థం చేసుకోవాలి. రైతు ఓనర్లకు ఇది ఒక సందేశం అనుకోవచ్చు. మిషన్ వాళ్ళకు చేతగాని వాళ్ళు ముసలోళ్ళు కూడా ఉంటారు. దయచేసి ఆ ఎకరం వాళ్ళ దగ్గర కూడా మీరు పోయాలి. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టదు. కావాలంటే 100 రూపాయలు ఎక్కువ తీసుకోండి. కానీ 4 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళ దగ్గర మీరు పోయి ఫస్ట్ వస్తా అంటే, మాలాంటి యువకులే మాకు సాధ్యమైంతలేదు. నేను 3-4 రోజుల నుంచి తిరుగుతున్నాను మిషన్ గురించి. కానీ 4 రోజుల కింద చెప్తే నాకే రాలేదు. ఇక 4 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఉందని ఇప్పుడు వచ్చి పోస్తుండు. 3 రోజుల నుంచి తిరుగుతున్నాను. నీది ఎకరమే ఉంది కదా, నీ దగ్గరికి తర్వాత వస్తాను మాట్లాడుతున్నావు. మిషన్ ఓనర్లు చెప్తున్నా, బయట వాళ్ళు మీరు రానిస్తలేరు. మీరేమో టైంకి పోయారు. అంటే వాన మొగులు అవుతుంది, రాళ్ళవాన పడుతుంది. ఉన్న ఎకరం కూడా మాది ఆ పెట్టుబడి కూడా రాలేకపోతుంది. దీన్ని మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. దయచేసి మళ్ళీ చెప్తున్నా, అర్థం చేసుకొని మాలాంటి వాళ్ళ దగ్గరికి, ఎకరం వాళ్ళ దగ్గర కూడా మీరు వచ్చి కొయ్యాలి. 100 రూపాయలు ఎక్కువ తీసుకున్నా సరే మీరు టైంకి వచ్చి మీరు ఖచ్చితంగా పోయాల్సిందని కోరుకుంటున్నాను.